శాలరీ విషయం మాట్లాడదామని అనుకుంటున్నాం. నేను కూడా మీతో ఒక విషయం మాట్లాడాలి. ఇక్కడి నుంచి నాకు ఈ కంపెనీకి ఏ సంబంధం లేదు. ఈ కంపెనీని 4 ఇంతల లాభానికి వేరే వాళ్ళకి అమ్మేశాను. అదేంటి మేడం ఇలా చెప్తున్నారేంటి? అసలు కంపెనీని ఎందుకు అమ్మేశారు? కంపెనీ ఇప్పుడు బాగానే నడుస్తుంది కదా, మంచి లాభాలు వస్తున్నాయి కదా మేడం. అందుకే అమ్మింది. 10 కోట్ల విలువైన కంపెనీని 50 కోట్లకు అమ్మేశాను. అలాంటి ఆఫర్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? నాకది మంచి ఆఫర్ అనిపించింది, అందుకే అమ్మేశాను. 5-6 ఏళ్లకు సంపాదించే డబ్బుని ఈ రోజే ఇచ్చేస్తున్నారు. ఆ డబ్బుని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుని హ్యాపీగా జీవితం గడిపేయొచ్చు. మరి మా పరిస్థితి ఏంటి? దానికి నేనేం చేయలేను. మీరు లైఫ్ లాంగ్ నా దగ్గరే పని చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారా ఏంటి? మీరు ఏం చేస్తారో, అసలు ఈ కంపెనీలో ఉంటారో లేదో కంపెనీ చూసుకుంటుంది. కావాలంటే మీరు వేరే దగ్గర పని వెతుక్కోండి. కంపెనీ కొన్న వాళ్ళ ఫస్ట్ కండిషన్ ఏంటో తెలుసా? ప్రస్తుతం ఈ కంపెనీలో పనిచేస్తున్న ఎవ్వరూ ఈ కంపెనీలో ఉండకూడదంట. వాళ్ళు కంపెనీలో కొత్తగా ఎంప్లాయీస్ ని అపాయింట్ చేసుకుంటారంట. ఈ విషయంలో నేను మీకు ఏ సాయమూ చేయలేను. అది కాదు మేడం, మేం పగలు రాత్రి కష్టపడి నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చాం. మేము ఈ కంపెనీని ఇప్పుడు నిలబెట్టాం, ఈ పరిస్థితికి తీసుకొచ్చాం. ఇప్పటికిప్పుడు దీన్ని అమ్మేసి వెళ్ళిపోతాను అంటే అసలు ఏంటి అర్థం? అంటే మాలాంటి వాళ్ళ శ్రమకి విలువే లేదా? మీరేం ఊరికే చేయలేదు కదా. నేను మీకు 20,000 అడ్వాన్స్ ఇచ్చాను కదా. మీరు వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ కూడా ఇచ్చాను.